జై శ్రీమన్నారాయణ. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మైదాపిండి చిప్స్ చేశానండి. ఇది చాలా బాగా వస్తాయండి. ఇవి టీ టైమ్ స్నాక్ లాగా మనం తీసుకోవచ్చు. అసలు ఎంత బాగుంటాయి అంటే తినడానికి చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. నేను దీనికి మీకు సౌండ్ కూడా నేను వినిపిస్తాను. విన్నారు కదండి ఎంత గలగలాడుతూ సౌండ్ వచ్చినాయో. నేను చూపిస్తాను నేను ఎలా చేశాను. ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను. కొంచెమే చేస్తున్నానండి నేను. మైదాపిండి ఒక కప్పు తీసుకొని అందులోని నేను వెన్న వేసాను. నా దగ్గర వెన్న ఉంటే వెన్న వేసాను. మీ దగ్గర లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చండి. ఒక 2 చెంచాలు వేడి చేసి బాగాను ఆయిల్ వేసుకోవచ్చు. నేను వెన్న పిండి మొత్తం కలుపుతున్నాను అనమాట. ఇలా కలిపి పిండి ఇలా చేసుకొని చూసుకోవాలన్నమాట. చూసుకొని ముద్ద కట్టిందనుకోండి మనం ఆయిల్ సరిపోయినట్టుగా, లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఒక చెంచా వాము వేసానండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. వాము జీలకర్ర వేసుకొని ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా కారం ఇది వేసుకొని మనం మళ్ళీ అన్నీ బాగా కలుపుకొని చూసుకోవాలి. మొత్తం మీద పిండి మాత్రం గట్టిగా ఉండాలన్నమాట అండి. ఇలాగా గట్టిగా ఉండకట్టాలి. తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని మనం పిండి కూడా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. తడిగా ఉండకూడదు. నూనె లాగుతుంది. ఎక్కువ తడి ఉంటే నూనె లాగేస్తుంది. అందుకోసం దాన్ని 10 నిమిషాల తర్వాత మళ్ళీ దాన్ని తీసి ఒక పావుగంట రెస్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని తీసి 2 భాగాలుగా చేసుకొని దానికి ఇలాగా చపాతీ కంటే కూడా కొంచెం పలచగా ఒత్తుకోవాలన్నమాట. ఇక్కడ ఆ మాత్రం పలచగా ఉంటే సరిపోతుంది. ఒత్తుకొని దాన్నేమో ఇలా పిజ్జా కట్టర్తో కానీ చాక్తో కానీ ఇలా చిన్న చిన్న చిప్స్ లాగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి. 2 కూడా ఒకేసారి కట్ చేసుకొని ఉంచుకుంటే ప్లేట్లోకి తీసుకొని వేయించడానికి బాగుంటుంది. ఇవి ఈజీగా వచ్చేస్తాయండి పీట మించి. పెద్ద కష్టపడవలసిన అవసరం లేదు. ఇలా తీసినా తీయొచ్చు. లేదు అని అనుకుంటే చాక్ తోటి ఒకేసారి పీటను ఇలా ఉంచి ప్లేట్లోకి ఇలా తోసేసినా అసలు ఏం అంటుకోవండి. ఏం పాడవదు, ఏం అంటుకోవు. ఒకదానికోటి అంటుకుపోవు. ఇవి రెండోది కూడా చేసి అలాగే ప్లేట్లోకి తీసుకొని ఉంచుకున్నాం అనుకోండి. నూనె వేడైన తర్వాత దాంట్లోకి ఈజీగా మనం ఇలా చేతితోటి ముద్దలాగా వేసినా దానికదే నూనెలో విడిపోతాయి అన్నమాట. అన్నీ చేసి ఉంచుకున్నాను. నూనె వెచ్చపెట్టుకొని ఇందులోని ఇలా ముద్దలాగా వేసేసినా దానికదే పూర్తిగా విడిపోతాయి అన్నమాట అండి. కానీ దీన్ని వేయించడానికి కొంచెం టైం తీసుకుంటుంది. చిన్న మీడియం మంటలోని పెట్టి వేయించుకోవాలన్నమాట. అప్పుడే అవి క్రిస్పీగా వేగుతాయి. నా వీడియోని చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి చెప్పండి. చాలా బాగుంటాయండి. ట్రై చేయండి. ఇలాగా చాలా బాగుంటాయి. టీ టైమ్ స్నాక్లా తీసుకోవచ్చు అన్నమాట మనము. అసలు ఎంత బాగుంటాయంటే పిల్లలు అయితేనండి బాక్సులో వేసి కూడా మనం పంపించవచ్చు పిల్లలకి. చాలా బాగుంటాయండి. ట్రై చేయండి ఒకసారి. ఇలా వేయించి మనం పక్కన పెట్టుకొని కొంచెం ఆరనిస్తే ఆ ఉన్న నూనె కూడాను ఆరిపోతుంది. అసలు నూనె ఎంత వేసామో అంతే ఉంటుందండి. అసలు ఏమి లాగదనమాట. చాలా బాగుంటాయి. గలగలలాడుతూ ఎంత క్రిస్పీగా ఎంత బాగా వస్తాయంటే ట్రై చేసి చూడండి. అస్సలు ఆయిల్ పీల్చండి. ఇవి చూడండి, ఆయిల్ పీల్చము. తర్వాత